జిల్లా బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టీల్ తరలిస్తున్న 4 లారీలు సీజ్ చేశారు. నాగులపల్లి సేల్ కంపెనీ నుంచి స్టీల్ ను లోడ్ చేసుకుని వెలమలలోని ఓపెన్ స్థలంలో కొంత స్టీల్ ను డంప్ చేస్తున్న డ్రైవర్లు అర్ధరాత్రి డంప్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న బానూర్ పోలీసులు ఒక్కో లారీ నుంచి 500 కిలోల నుంచి 800 కిలోల స్టీల్ డంపింగ్. మేడ్చల్కు 2, గచ్చిబౌలికి 2 వెళ్తున్న లారీలను సీజ్ చేసి బానూర్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. తేదీ 18/3/2024 రాత్రి 12 నుంచి 1 గంటల మధ్య ప్రాంతంలో మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఫిర్యాదు అపర్ణ కన్స్ట్రక్షన్ చెందిన గురునాథరెడ్డి మరియు కల్పతరు కన్స్ట్రక్షన్ చెందిన రాజేష్ అని మేనేజర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు. వాళ్లకు విశాఖ సెయిల్ నుంచి స్టీల్ సప్లై అవుతుంటుంది. ఈ ట్రాలీలలో 25 mm, 32 mm, 16 mm, 12 mm, 8 mm ఇట్లా రకరకాల సైజుల రాడ్లు వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాళ్ళు వెహికల్స్ పెడతారు. కంపెనీ వాళ్ళు అడిగితే ఆ వెహికల్స్ అక్కడ లోడ్ చేసుకొని ఇన్వాయిస్ తోటి గేట్ బయట ప్రాపర్గా రిజిస్ట్రేషన్ తోటి బయటికి వెళ్తాయి. అవి వెళ్ళాక వెలిమల చివార్లో ఒకటి మోహన్ రెడ్డి అని బ్రిక్స్ కంపెనీ ఉంది, బ్రిక్స్ తయారు చేసే సైటు, ఓపెన్ ప్లేస్. దాంట్లో ఈ ట్రాలీలు పోయి ఒక్కొక్క వెహికల్ నుంచి సుమారు 300 నుంచి 500 కేజీలు వెయిట్ తోటి, అంటే రాడ్ల లెక్క ఒక 20 రాడ్లు, చిన్నర సైజు అయితే 20 రాడ్లు, పెద్ద సైజు లావు అయితే 10 రాడ్స్, అంటే మ్యాక్సిమం ఒక 500 కేజీ దాటకుండా ఒక్కొక్క అక్కడ అన్లోడ్ చేస్తారు. ఎవరు ఈ డ్రైవర్లు అన్లోడ్ చేస్తారు. డ్రైవర్లు ఎవరు ఆదేశాల మేరకు అన్లోడ్ చేస్తారు అనేది ఇంకా విచారణలో ఓనర్కు సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది విచారణలో డీటెయిల్గా తెలుస్తుంది. ఆ రాడ్లు అక్కడ అన్లోడ్ చేసినాక అవి వాటిని మళ్ళీ తక్కువ ధరకు వేరే వాళ్ళకు, ఇక లోకల్ షాప్ ఓనర్లకు అమ్ముతూ ఇట్లా దందా నడుస్తుందని వాళ్ళకు ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్కు దాదాపు రోజు 2, 3 లారీలు, 4 లారీలు అట్లా పోతుంటాయి. వాళ్ళకు వెయిట్లో తేడా వచ్చి, రాడ్లలో లెక్కలలో తేడా వచ్చి డౌట్ వచ్చి వాళ్ళు సర్వేలెన్స్ పెట్టుకొని ఈ కంపెనీలాగా బయటకు వెళ్ళినాక లారీలు డైరెక్ట్ మా సైడ్కు రాకుండా ఎక్కడ పోతున్నది ఫాలోఅప్ చేస్తే వాళ్ళకి తెలిసింది. ఆ సమాచారం వాళ్ళు పట్టుకున్నాము, పట్టుకొని తీసుకొచ్చాము. కేసు నమోదు చేసి 4 లారీలు సీజ్ చేస్తాం. ఇంకా దీనికి ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, మళ్ళీ ఎవరు కొంటారు, ఇవన్నీ విచారణలో తేలుతాయి. ఫైనల్గా రిసీవర్ ఎవరు, ఫైనల్గా ఎవరు బెనిఫిట్ అవుతారు, డ్రైవర్ల పాత్ర ఏంది, లారీ ఓనర్ల పాత్ర ఏంది, అంటే లారీ ఓనరా, ట్రాన్స్పోర్టా, మరి రిసీవర్ ఎవరు, ఇవన్నీ పూర్తి విచారణలో తెలియజేస్తే ప్రస్తుతానికి అది 4 లారీలు సీజ్ చేసి మా కస్టడీలోకి తీసుకున్నాం. కేసు వర్ణకు పోవాల్సింది. ఇందులో ఒక లారీ కల్పతరు కన్స్ట్రక్షన్ గచ్చిబౌలికి పోవాల్సింది. అంటే వీళ్ళకు అనుమానం వచ్చి వీళ్ళు చేసారు. ఇంకా జరుగుతుంది, వేరే జరుగుతుందని అన్నారు, కానీ మనకి ఎలాంటి సమాచారం ప్రస్తుతానికి లేదు. అలాంటిది ఏమన్నా కూడా ఇంకా పట్టుకున్నాం.